ఓం లక్ష్మీ నరసింహాయ నమః. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి టీటీడీ తరహాలో వైటీడీ బోర్డును ఏర్పాటు చేయడానికి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారి ప్రసంగం. అధ్యక్ష, ఈరోజు నేను ప్రవేశపెట్టిన బిల్లు మీద దాదాపుగా బీర్ల ఐలయ్య గారు, వేముల ప్రశాంత్ గారు, పాల్వాయి హరీష్ గారు, కౌసర్ మొహిద్దీన్ గారు, కూనమనేని సాంబశివర గారు, అనిల్ కుమార్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా శ్రీహరి గారు, ఆది శ్రీనివాస్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అధ్యక్ష, ఐలయ్య గారు మరి అక్కడ బోర్డేసినందుకు సంతోషపడుతూ వారు సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా అక్కడ భూముల నష్టపరిహారము, షాపులు కోల్పోయిన వాళ్ళకి అన్యాయం జరిగిందనేది అది మా దృష్టిలో ఉంది. అధ్యక్ష, తప్పకుండా వాటిని పరిష్కరిస్తాము. మరి అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ దాని గురించి కూడా సీఎం గారు మనకు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు, అది కూడా జరుగుతుంది. అదేవిధంగా డామెట్రీ అవన్నీ కూడా మనము వచ్చిన తర్వాత చేసినాము. ఆటోలు కూడా అంతకుముందు రాకపోతుండే అధ్యక్ష, మేము వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి మరి వాళ్ళకి పైకి తీసుకుపోయే అవకాశం కల్పించడము, చాలామందికి ఆటో వాళ్ళకి ఈరోజు జీవన భృతి కల్పించాము. అధ్యక్ష, అదేవిధంగా సోదరులు ప్రశాంత్ గారు మాట్లాడుతూ మరి ఆ గుడి కట్టడంలో నా యొక్క శ్రమ దాగి ఉంది అని అన్నారు. దాంట్లో మరి ఎక్కడ కూడా మేము వెనక్కి పోయేది లేదు అధ్యక్ష. ఎప్పుడైనా కూడా చరిత్రగానే ఉంటుంది. అది ఎవరు కట్టారు అంటే కేసీఆర్ గారి కాలంలో కేసీఆర్ కట్టారనే ఉంటుంది. తెలంగాణ ఎవరు ఇచ్చారు అంటే సోనియమ్మ ఇచ్చిందనే ఉంటుంది. అందుకని అదేవిధంగా దాంట్లో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దాంట్లో కేసీఆర్ గారు మరి వారు మనసుతో కట్టిన గుడి అని నేను చెప్తున్నాను అధ్యక్ష. దానికి ప్రశాంత్ గారు వారి యొక్క మరి సహాయ సహకారాలు కూడా రాత్రనక పగలనక అందించాను అని చెప్పారు. మరి ఆ దేవుడికి మీకు మరి ఒక సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు మీరు అదృష్టంగా మరి భావించాలి. మరి తప్పకుండా మీకు ఆ దేవుడు మంచి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. మరి పుష్కరి నిర్మాణం వాళ్ళు చేశారు కరెక్ట్ అధ్యక్ష కింద, కానీ మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత పైన ఇంకొక పుష్కరిని ఓపెన్ చేశాం అధ్యక్ష. దేవుడికి పూజ కోసం అని చెప్పేసి అక్కడి నుంచి నీళ్లు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. కళ్యాణకట్ట కూడా వాళ్ళ హయాంలో నిర్మించడం జరిగింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్కు ఇప్పుడు ప్రస్తుతానికైతే 1 కోటి రూపాయలు అయితే పెడతాము. మన హరీష్ కూడా చెప్పినట్టున్నారు 5 కోట్లు పెట్టండి అని చెప్పి ప్రశాంత్ కూడా చెప్పినట్టున్నాడు. అయితే ఇప్పుడు వరకైతే మేము బిల్లులో పెట్టిన విధంగా 1 కోటికి మరి ఉంటాం అధ్యక్ష. రాను అవసరం అయితే తర్వాత పాలక మండలి ఏ నిర్ణయం అయినా కూడా తీసుకోవచ్చు కాబట్టి అందులో మరి తీసుకోవడం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ, పురాతన దేవాలయాల పునరుద్ధరణ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది అధ్యక్ష. దాన్ని ఎట్లా పరిశీలించాలి, ఎట్లా పరిష్కరించాలి అని మేమందరం కూడా దాని మీద దృష్టి సారిస్తూనే ఉన్నాము. మరి అది ఆర్కియాలజీ వాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది కాబట్టి దానికి ఏదో ఒక పరిష్కారం తప్పకుండా తీసుకురావాలని టూరిజము, అదేవిధంగా టెంపుల్, అది మళ్ళీ అదేవిధంగా ఫారెస్టు 4 డిపార్ట్మెంట్స్ అధ్యక్ష. ఆర్కియాలజీ ఈ 4 డిపార్ట్మెంట్లు కలిసి కూర్చున్నప్పుడే దానికి ఒక కంక్లూజన్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. అది కొంత సమయం అయితే తీసుకునే అవకాశం ఉంది, కానీ మాకు మాత్రం చాలా గట్టిగా గుడులను ఏదైతే ఉందో అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం మాత్రం మాకుంది. ఆ వేలోనే మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఊర్లలో నిజంగా చెప్పాలంటే చాలా దారుణమైన పరిస్థితులలో ఉన్నాయి. కొంతమంది దీపాలు కూడా పెట్టినటువంటి పరిస్థితుల్లో గుళ్ళు ఉన్నాయి. ఈ యొక్క వ్యవస్థను కూడా బాగు చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వేద పాఠశాల నిర్మాణం చేసిన తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాము. ప్రశాంత్ గారు చెప్పినట్టుగా ఒకటేసారి యూనివర్సిటీ అంటే పరిశీలిస్తాము, అవకాశం ఉన్నట్టయితే చేస్తాము, లేదైతే వేద పాఠశాల మొదలు అదే దానికి స్పేస్ పెట్టుకొని ఫ్యూచర్లో డెవలప్మెంట్ కోసం తప్పకుండా మరి నిర్ణయం తీసుకుంటాము. అదేవిధంగా కొంచెం అప్పుడు కట్టిన మీ సూట్స్ పెద్దవాళ్లకు ఉపయోగపడుతున్నాయి. డామెట్రీ మాత్రం మేము వచ్చినాక కట్టి వాళ్ళకి టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి మా నడకకు దారి అదంతా కూడా ఏర్పాటు చేసి చాలా అంటే సౌకర్యాలు కల్పించాము.
అప్పుడు కొంత సౌకర్యాలు అయితే లేకుండే, కొంచెం ఇబ్బంది పడుతూ ఉండే. అంటే పిల్లతల్లులు వస్తే కనీసం కూర్చొని పాలించుకోవడానికి కూడా నీడ లేకుండే. అది కాకుండా ఇప్పుడు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వస్తారో వాళ్ళకి సపరేట్ లిఫ్ట్ కూడా పెట్టాము. ఆ లిఫ్ట్ ద్వారా కిందకి వెళ్తున్నాం. అదేవిధంగా గిరి ప్రదక్షిణ కూడా ఈ లోపల మేము ఏర్పాటు చేశాము. అది కూడా కొత్తగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం. అదేవిధంగా పాల్వాయి హరీష్ గారు తన నియోజకవర్గంలో కొన్ని టెంపుల్స్ గురించి చెప్పారు. మీరు ఇవ్వండి, తప్పకుండా ఎక్కడి వరకు వీలుంటే అక్కడి వరకు మేము పరిశీలిస్తాం. ఎందుకంటే మాకు వచ్చేటి CGF 5% మాత్రమే గుళ్ళల నుంచి వస్తుంది. ఆ 5% వచ్చిన దాంట్లో నుంచే మేము మళ్ళీ గుళ్ళకు శాంక్షన్స్ ఇవ్వాలి. అది మేము అప్గ్రేడ్ చేస్తూ ఫైల్ మూవ్ చేసాము. దాన్ని పర్సంటేజ్ పెంచి ఆ గుళ్ళ ఇన్కమ్ను బట్టి మాకు ఎక్కువ పర్సంటేజ్ మాకు CGFకి యాడ్ చేయాలని చెప్పి ఒక ఫైల్ మూవ్ చేసాము. అది కానీ మూవ్ అయితే మనకు ఎక్కువ డబ్బు మరి దేవాదాయ శాఖకు వచ్చినప్పుడు ఆ శాఖ నుంచి మళ్ళీ ఎక్కువ గుళ్ళకు శాంక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా దళిత వాడల్లో కూడా చెయ్యాలి అని చెప్పారు. అది మంచి సూచన. అదే కళ్యాణాలు తప్పకుండా అది మంచి సూచన. దాన్ని మేము పాజిటివ్గా తీసుకొని మేము, ఎందుకంటే ఎంతసేపు ఎంతవరకు మన భక్తిని విస్తరింపజేయాలి ప్రజలకు అనే ఆలోచన మీదనే ఉన్నాము. అందులో అంటే ఇప్పుడు మామూలుగా సామూహిక వివాహాలు కానీ ఇట్లాంటివి కూడా చేయాలని చాలా ఆలోచనలు ఉన్నాయి. అందులో ఇది కూడా మంచి సలహా మీది. తప్పకుండా దీన్ని పాటించడానికి మేము మరి కావాల్సిన నిర్ణయాలు కూడా తీసుకుంటాము. ఇప్పటికే బాసర దేవస్థానం 42 కోట్లది ఆల్రెడీ మేము సీఎం నోటీసులో పెట్టాము. అది వీలైనంత త్వరలో మీకు మరి విడుదల చేపిస్తాము. అదేవిధంగా ఈఓ అపాయింట్మెంట్ ఫుల్ ఫేజ్లో ఇవ్వమన్నారు. కొంత స్టాఫ్ ఒక షార్టేజ్ వల్ల ఇవ్వలేకపోతున్నాము. కానీ బాసరకు మాత్రం తప్పకుండా స్పెషల్గా ఒక ఈఓను అపాయింట్ చేస్తాము. గోదావరి పుష్కరాల గురించి దాదాపుగా అందరూ మాట్లాడారు. అయితే సీఎం గారు ఆల్రెడీ ఇప్పటికే ప్రిపేర్డ్గా ఉన్నారు. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచే ఎస్టిమేషన్స్ వేయించండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కృష్ణా పుష్కరాలకు కానీ గోదావరి పుష్కరాలకు కానీ. ఇప్పుడు ఆల్రెడీ మనకు కాళేశ్వరంలో మన సరస్వతి అదేంట కాదు, ముక్తేశ్వరం కాదు అది నేను అక్కడ ఆల్రెడీ సరస్వతి పుష్కరం కాదు, అది సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం దగ్గర ఇప్పుడు నడుస్తున్నాయి. దానికి ఆల్రెడీ డబ్బులు కూడా సీఎం గారు 12 కోట్లు ఏమో శాంక్షన్ చేశారు. ఆ వర్కులు కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే మనము ఒక పక్క అయ్యేటప్పుడు కట్టడం అంటే భక్తులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మేము గోదావరి కృష్ణా పుష్కరాలకు ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉన్నాయని ఎస్టిమేషన్స్ తయారు చేయమని చెప్పి ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీఎం గారు కూడా చాలా బాగా ఉండాలి, ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు. మరి దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు. మంచిగా వాళ్ళకి అవసరాలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎన్ని డబ్బులు కావాలన్నా కూడా అన్ని ఇస్తా అని చెప్పారు. ఆ దిశగానే తప్పకుండా ఈ వచ్చే మన ఏవైతే పుష్కరాలు ఉన్నాయో వాటిని నిర్వహిస్తాము. మొన్న మీరు చూశారు, మేము బోనాల పండుగ కానీ ఇంకా కొన్ని జాతరలు కానీ అదేవిధంగా ఇప్పుడు ఈ కాలంలో మొత్తం అన్ని బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ లాస్ట్ మంత్ నుంచి ప్రతి టెంపుల్లో కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా మేము ప్రత్యేకంగా వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నాము. వీలైన చోటల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలను పెట్టి వచ్చిన భక్తులను కూడా వాళ్ళకు అది కొంచెం ప్లజెంట్గా ఉండే విధంగా దేవుడికి సంబంధించినటువంటి కథలు చెప్పడం కానీ అటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అటువంటివి కూడా పెట్టి వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ విధంగా కళాకారులను కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది, కళలను కూడా బతికిచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతో మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. భద్రాచలం విషయంలో మన అన్న మాట్లాడిండు. భద్రాచలము ఆల్రెడీ సీఎం గారు చెప్పారు, అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కొంత ప్రాబ్లం వస్తుంది, 70 కోట్లు రిలీజ్ చేసి ఉన్నారన్న. అది కొంచెం ఒక అతను మాత్రం అయ్యగారు ఒక అతను ఇల్లు ఖాళీ చేయమంటే ప్రాబ్లం చేస్తున్నాడు. అది మళ్ళీ ఇంకొకటి అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ వరకు వెళ్ళి పడకూడదు, ఏదన్నా కదిలిస్తే ఆ పాత టెంపుల్ పడిపోయే అవకాశం ఉంది అని మనకు డైరెక్షన్ వచ్చింది. మొన్న వర్షంలో అది కొంచెం కిందకు కూలింది. అది ఏమన్నా పడిపోతే మళ్ళీ దానికి ఏమన్నా అంటే కొంచెం అనుమానాలు అట్లా వస్తాయి భక్తులకు అనేటువంటి ఉద్దేశంతో కొంత ఆలోచిస్తూ ఉన్నాము. కానీ మాకు మాత్రం 100% భద్రాచలాన్ని కూడా వేములవాడను కూడా యాదగిరిగుట్ట టైపులోనే పెద్ద ఎత్తున మరి డెవలప్ చేయాలనేటువంటి మరి ఆలోచన ఉంది.
హరీష్ రావు గారు పద్మనాభ స్వామి టెంపుల్ గురించి కూడా చెప్పారు. దానికి ఏమైనా భద్రాద్రిదా చూస్తూ ఉండదు రాసుకో. అదేవిధంగా కౌసర్ భాయ్ గారు వారు అప్పుడు వాళ్ళ ముస్లిం అప్పుడు నిజాంస్ ఎవరో వాళ్ళు ఆభరణాలు ఇచ్చారు మన ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి యాదగిరి గుట్టకని చెప్పారు. నిజంగా హర్షిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి మతాలకు అతీతంగా కూడా వారు అది ఇవ్వడం అనేది మెచ్చుకోదగ్గ విషయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. 64 కోట్లన్న భద్రాచలం. అయితే అదేవిధంగా ఇప్పుడు గుడిలో వచ్చే ఇన్కమ్ గురించి అడిగారు. గుడిలో వచ్చే ఇన్కమ్ గుడిలోనే ఉంటుందన్న, అది ఎక్కడ కూడా ఇప్పటి వరకు నిర్ణయాలు ఏం తీసుకోలేదు. రేపు బోర్డు ఏర్పడినాక బోర్డు నిర్ణయాలను బట్టి అది ఏదైనా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఆ డబ్బులు మాత్రం బయట ఎక్కడ కూడా వేరే గుళ్ళకు కానీ వేటికి కానీ చేయడం లేదు. అదేవిధంగా 25 లక్షల పైన వచ్చే వాటినన్నిటిని కూడా ఇప్పుడు మేము ఆల్రెడీ మాట్లాడాము. తిరుపతికి సంబంధించినటువంటి అడిషనల్ ఏవోతోటి గతంలో ఏ విధంగానైతే మీరు టెంపుల్స్కు వాటికి చాలా చిన్న టెంపుల్స్కి ఇచ్చేవాళ్ళు, కళ్యాణ మండపాలకు ఇచ్చేవాళ్ళు, అవన్నీ ఇచ్చేవాళ్ళు. శ్రీవాణి అనేటువంటి ఒక అది ఉంటుంది వాళ్ళకి పథకము. ఆ పథకం ద్వారా మళ్ళీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరినామన్నా అవన్నీ కూడా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి అదొక లిస్ట్ పంపించి ఎక్కువ కళ్యాణ మండపాలు, చిన్న గుళ్ళు అటువంటివి మళ్ళీ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్కడైతే మన టెంపుల్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్లో కళ్యాణ మండపాలు కడితే యూజ్ అవుతాయి. ఊర్లలో కూడా చాలా చోట్ల ల్యాండ్స్ ఉన్నాయి, అన్యాక్రాంతం కాకుండా ఉంటుంది, మనకు ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన కూడా మేము చేసాము. అదేవిధంగా కురుమూర్తి దేవాలయం గురించి నిజంగానే చాలా పెద్ద నిర్ణయం సీఎం గారు చాలా పెద్ద ఎత్తున దాన్ని మరి డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇచ్చారు. అనిల్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. మరి ఆ చుట్టుపక్కల టెంపుల్స్ని అన్నీ కూడా డెవలప్ చేసి చుట్టుపక్కల వాటిని టూరిజం వాటిగా డెవలప్ చేయాలని ఉంది. టూరిజం విషయంలో ఇప్పటికే మేము ఒక పాలసీ అనేది తీసాము, ఈకో టూరిజం పాలసీ, టూరిజం పాలసీ, టెంపుల్ టూరిజం పాలసీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా డెవలప్ చేసి అన్నీ కూడా ఒక సర్క్యూట్ లాగా ఏర్పాటు చేసి మొత్తం తెలంగాణను ఒక టూరిజం హబ్గా మార్చాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ టైంలో తప్పకుండా అక్కడక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ను ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది కూడా ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సోదరులు హరీష్ రావు గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారు చిరస్థాయిగా మరి ఆ పేరు ఆయనది ఉంటుందన్నా అది ఎక్కడ కూడా ఎవరు కూడా దాంట్లో అభ్యంతరం చెప్పేది లేదు. మెడికల్ కాలేజ్ గురించి అడిగారు, నేను పరిశీలిస్తాను, మా నోటీస్లో అయితే లేదు. నేను మళ్ళీ ఈసారి కూర్చున్నప్పుడు మెడికల్ కాలేజ్ సమస్య ఉంటే ఏదన్నా అది ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్న. గిరిజన సభ్యుల గురించి చెప్పారు. 4 మెంబర్స్ అనేది ఒకటి ఉంది, అందులో మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అదర్ 4 మెంబర్స్ అన్న దాంట్లో మనం గిరిజనులను కావాలంటే పెట్టుకోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లం ఉన్నా. అదేవిధంగా డబ్బులు అడిగారు, శాలరీస్ ఎట్ల నుంచి తీసుకుంటున్నారని. ఒక టెంపుల్ ఎంప్లాయీస్ శాలరీస్ మామూలుగా గవర్నమెంట్ పే చేస్తుందన్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద. కానీ ఒక మేజర్ టెంపుల్స్ 8 యాదగిరిగుట్ట, బాసర, భద్రాచలం, ఇంకా ఒక 5 టెంపుల్స్ ఏవో ఉన్నాయి, వాటికి మాత్రం టెంపుల్ నుంచే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు యాదగిరిగుట్ట వాళ్ళు టెంపుల్ నుంచే తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకుంటారని అడగలేదు. ఈ బిల్లులో ఏమైందంటే యాదాద్రి టెంపుల్లో ఈఓ మరియు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ జీతాలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తున్నాం. అట్లనే సిఏఓ ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి వేస్తాం. ఆ ఇద్దరికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతం పోతుంది. ఆ ఇద్దరి గురించే. తిరుపతిలో ఏమైందంటే ఈఓకు జేఈఓకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా తిరుపతి హుండీ డబ్బుల నుంచి ఇస్తున్నారు. ఆ హుండీ డబ్బులు దేవుడి డబ్బులు అంటే భయము భక్తితో పనిచేస్తారేమో. ఇది కూడా ఇద్దరికి కూడా డబ్బులు ఇక్కడ ఈ యాదాద్రిలో కూడా అట్లీస్ట్ తర్వాత ఇచ్చే మీరు ఉత్తర్వులోనైనా అది పెట్టండి. సరే సరే అలాగే తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలియజేస్తూ మీరు జీర్ణ దేవాలయాల గురించి కూడా చెప్పారు. అవి కూడా మేము అన్నీ కూడా లిస్టు జిల్లాల నుంచి తెప్పించుకుంటున్నామన్నా. నిజంగా చెప్పాలంటే వాస్తవంగా
కొంత స్తబ్దత ఉంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో. త్వరగా ఇన్ఫర్మేషన్ రావట్లేదు. మేము పదే వెంటబడుతున్నాం. ఎక్కడిది మా దృష్టికి వచ్చినా కూడా వెంటనే ఫండ్స్ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. వాటిని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 100 కోట్లు దాటిన దాని కింద ఆటోమేటిక్గా సీనన్న అది వేములవాడ కూడా వచ్చేస్తుంది. వచ్చినాక నెక్స్ట్ దానికి పాలక మండలి అనేది వేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీహరి గారు చెప్పినంత మక్తలు అన్న చెప్పారు. నేను అన్న దగ్గరికి అక్కడికి వెళ్ళాను, వాళ్ళ నియోజకవర్గానికి. అక్కడ నుంచే కృష్ణానది స్టార్ట్ అవుతుంది అని కూడా వారు చెప్పారు. కృష్ణానది మరి ఒడ్డున చాలా 13 గుళ్ళ దాకా 12 గుళ్ళ దాకా ఉన్నాయంటే నేను ఆ రోజు అన్నను లెటర్ అడిగాను. అన్న ఒకటి ఇవ్వండి, మనం ఎస్టిమేషన్ వేయిద్దాము. కృష్ణా పుష్కరాలకు ముందే ఆ టెంపుల్స్ డెవలప్మెంట్ ప్లస్ అక్కడ ఘాట్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పాను. అది కూడా మీరు త్వరలో మరి ఇస్తే మేము ఎస్టిమేషన్ వేయించి ముఖ్యమంత్రి గారి నుంచి మనం నిధులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సోదరులు మరి హరీష్ రావు గారు చెప్పినట్టుగా బ్రాహ్మణ నిధికి మేము ఆల్రెడీ ఎన్ని కోట్లు విడుదల చేశామన్న ఒక్క నిమిషం చూస్తాం. రిటర్న్లో పంపిస్తాను. సిజిఎఫ్ కింద 1693 వర్కులు నడుస్తున్నాయన్న. 497.70 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయబడి పనులు పురోగతిలో ఉన్నాయి. ధూపదీప నైవేద్యం కింద ప్రస్తుతం నెలకు 10,000 ఇస్తున్నాము. ఎటువంటి ఆదాయం లేని టెంపుల్స్లో. మరి ఈ నెల కొత్త జీతాలు పడలేదు అనేటువంటి విషయం మీరు చెప్పారు. మా అధికారుల నోటీస్కి తీసుకుపోయి అట్లాంటిది ఏదైనా ఉంటే నెక్స్ట్ మంత్ నుంచి కూడా టంచన్గా 1వ తారీఖున వాళ్ళకు శాలరీస్ పడే విధంగా నేను ట్రై చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మన బ్రాహ్మణ సంక్షేమ నిధికి 100 కోట్లు అడిగారు కదా, ఇది ఒకటి అయిపోయింది. బ్రాహ్మణ సదన్ పెండింగ్ వర్క్స్ ఉన్నాయని అన్నారు. అది కూడా నేను ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాను. ఎక్కడెక్కడ 3 విలేజెస్ చెప్పారు మీరు. అదేవిధంగా విదేశీ విద్యా పథకం కింద కూడా కొంతమంది వెనక్కి వస్తున్నారన్నారు. దాని రిపోర్ట్ కూడా నేను తెప్పించుకొని మరి అటువంటి ఇది ఏదన్నా ఉంటే తప్పకుండా హెల్ప్ చేయడం జరుగుతుంది. అది మంచి కార్యక్రమం. ఎందుకు అనంటే మనకు రాను ఆ యొక్క వృత్తి నుంచి తప్పుకుంటా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే గుళ్ళల్లో అయ్యగారు లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటప్పుడు మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 100% మేము ఎక్కువగా వేద పాఠశాలలు పెట్టడం అందుకే ట్రై చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇటువంటి వాళ్ళకు కూడా చేయూతనియాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ లిస్టు తీసి తప్పకుండా అది కూడా ఏ విధంగా గతంలో జరిగిందో మరి అది చేయడానికి ప్రయత్నం చేస్తామన్నా. ఇంకొకటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా దాన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలని చెప్పారు. నో ప్రాబ్లం. అసలు ముఖ్యంగా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాము. కాబట్టి తప్పకుండా యాదాద్రిని కూడా ఒక మంచి హబ్గా చేసి ఇంకా ఎక్కువ మంది భక్తులు అక్కడికి వచ్చే విధంగా మరి మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది. అయితే వైజీ అడిగి మేము సీఎం ఆఫీస్కి మేము అదే పంపిస్తే అట్నుంచి మాకు వచ్చినప్పుడు ఇది వచ్చింది. మళ్ళీ అది సీఎం గారి క్లారిఫికేషన్ లేకుండా నేను మార్చడం సరికాదు. తర్వాత అవసరం అవుతుంటే మళ్ళీ మనము ఇందులో పెట్టి మళ్ళీ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం అది. ఎందుకనంటే మళ్ళీ ఇప్పుడు సీఎం గారితో ఆయన లేరు. ట్రై చేశాను నేను, ఆయన లేరు. అందుకని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను బిల్లు పెట్టానో అధ్యక్ష, అది యాజ్ ఇట్ ఈజ్గా మీరు మరి ఆమోదించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.